హలో ఎవరీవన్. ఏపీ లిక్కర్ స్కామ్లో రోజుకొక పొలిటీషియన్ అయితే బయటకు వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మరో మాజీ మంత్రి అయితే బయటకు వచ్చారు. సో ఎవరు ఏంటి ఒకసారి డిస్కస్ చేసేద్దాం. హలో సార్. హలో సార్, ఈ లిక్కర్ స్కామ్లో రోజుకొకరు బయటకు వస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మాజీ మంత్రి ఎవరు సార్ అసలు ఈయన? లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ అనేకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. వాటిల్లో కంటైనర్లో డబ్బులు పంపించిన అంశం బయటకు వస్తుంది, గోల్డ్ అంశం బయటకు వస్తుంది, ఇట్లా రకరకాలు బయటకు వస్తున్నటువంటి క్రమంలో అనేక మంది టీం బయటకు వస్తుంది, ఊహించినటువంటి టీం బయటకు వస్తుంది. తాడేపల్లితోటి లింకప్ అయినటువంటి టీము అనేక మంది బయటకు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా సునీల్ రెడ్డిని విచారిస్తున్నటువంటి క్రమంలో సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి సూట్ కేస్ కంపెనీలని తనిఖీ చేస్తున్నటువంటి క్రమంలో ఒక మాజీ మంత్రికి సంబంధించినటువంటి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఓకే. ఈ మాజీ మంత్రి ఎవరంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అతను. ఉత్తరాంధ్రలో ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మంత్రి, అప్పట్లో సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆనవాళ్ళు దొరికినాయి. ఆయనకు సంబంధించినటువంటి ప్రమేయం కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఉంది. ఈ లిక్కర్ స్కామ్లో ఈ సూట్ కేస్ కంపెనీల్లో ఈ మనీ లాండరింగ్లో అతని ప్రమేయం కూడా ఉంది అనేటువంటి క్లూ లభించింది సిట్కి అనేది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. ఆ మాజీ మంత్రి ఎవరు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం చాలా కాలం నుంచి పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేస్తూ ఒక పెద్ద తలకాయిగా ఉత్తరాంధ్రకు ఉన్నారు అనేది వినిపిస్తుంది. ఎందుకంటే క్లూస్ మనం ఇవ్వలేము. సిట్టు ఆ విధమైనటువంటి ఆధారాన్ని రాబట్టింది. ఏ సందర్భంలో రాబట్టింది అని అంటే విచారణ చేస్తున్నటువంటి క్రమంలో లేటెస్ట్గా బయటపడింది సునీల్ రెడ్డిది. సునీల్ రెడ్డి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి జైల్ మేట్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి జైల్ మేటు, అలాగే భారతిరెడ్డి గారి కంపెనీల్లో డైరెక్టరు. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కంపెనీల్లో డైరెక్టరు ఇద్దరు, ఒకళ్ళు భారతిరెడ్డి గారు, రెండు సునీల్ రెడ్డి. ఎన్ని కంపెనీలు అంటే అన్ని కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు అనేది సిబిఐ వాళ్ళు కనుగొన్నటువంటి అంశం. సో ఈయన కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈయన కంపెనీలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాని మీద సిట్ ఎంక్వైరీ చేసింది. ఒకే రోజు వైజాగ్లో, హైదరాబాద్లో రెండు చోట్ల తనిఖీలు చేస్తే 10 కంపెనీలు బయటపడ్డాయి. సూట్ కేస్ కంపెనీలు 10 కంపెనీలు బయటపడ్డాయి. సునీల్ రెడ్డి. కానీ ఈ సునీల్ రెడ్డికి కనీసం ఒక కంపెనీని రన్ చేసేటువంటి ఆర్థిక స్తోమత ఉందా అంటే ఒక మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తి ఇతను. ఓకే. ఇతను హిస్టరీ చూస్తే కడప జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుంచి ఒక 15-20 సంవత్సరాల క్రితం వస్తే చిన్న ఉద్యోగం ఇప్పించండి అని చెప్పేసి అప్పుడు వైఎస్ని ఆశ్రయిస్తే వైఎస్ ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్, అది వాళ్ళ కంపెనీల్లో, వైఎస్ వాళ్ళ కంపెనీల్లో జాబ్ ఇప్పిస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకస్తుడిగా మారి జగన్మోహన్ రెడ్డి గారితో అతను చురుగ్గా ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్గా వర్కులు చేస్తూ వచ్చినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడు అయిపోయాడు. నమ్మకస్తుడు అయిపోయి ఈ కిట్పోకో కేసులలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు 16 నెలల పాటు. 16 నెలల పాటు అరెస్ట్ అయినప్పుడు ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈ సునీల్ రెడ్డి కూడా జైల్లో వెళ్ళాడు. జైలుకి వెళ్తే ఆ జైల్లో జగన్మోహన్ రెడ్డి గారికి హెల్పర్గా ఉన్నారు. దాంతో వాళ్ళిద్దరి మధ్య బంధం మరింత బలపడి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్వాసాన్ని పొందాడు. ఆ విశ్వాసాన్ని పొందినటువంటి కారణంగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో సునీల్ రెడ్డి అనే అతన్ని కీలకంగా ఉంచారు. ఓకే. సో అంటే ప్రతి కంపెనీలో కూడా డైరెక్టర్గా ఉన్నారు అనేది సిట్ పోలీసులు కనుగొన్నటువంటి దర్యాప్తులో బయటపడినటువంటి అంశం. సో ఈయన కంపెనీలు అనేక ఉన్నాయి. బంకర్ల పేరుతోటి కంపెనీ, గ్రీన్ ఫీల్డ్ పేరుతోటి కొన్ని కంపెనీలు, ఇలా హైదరాబాద్లో 8 కంపెనీలు ఉన్నాయి, వైజాగ్లో 2 కంపెనీలు, మొత్తం 10 కంపెనీల మీద ఒకే రోజు గురువారం రోజు సిట్ పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం నైట్ 8 దాకా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు చేసినటువంటి క్రమంలో బయటపడినటువంటి కొత్త అంశం, సంచలనమైనటువంటి అంశం ఏంటంటే మాజీ మంత్రి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అతని యొక్క ప్రమేయం ఉందని చెప్పి తెలిసారు. ఆల్మోస్ట్ వాళ్ళకు లభించినటువంటి క్లూ అది.
ఓకే. ఎందుకు ఈ సూట్ కేసు కంపెనీల ద్వారా ఈ సూట్ కేసు కంపెనీకి ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డబ్బులన్నీ ఈ సూట్ కేసు కంపెనీలకు వచ్చాయి. ఈ సూట్ కేసు కంపెనీల నుంచి ఎక్కడికి పంపించారు అని అంటే కొంతేమో గోల్డ్ కొనుగోలు చేయడానికి, ఓకే, మరి కొంతేమో బెంగళూరు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేయడానికి, భూములు కొనడానికి. భారీగా భూములు హైదరాబాద్లో అలాగే బెంగళూరులో భారీగా భూములు కొన్నారు ఈ లిక్కర్ డబ్బులతోటి అనేది ఈ కంపెనీల్లో తనిఖీలు చేసిన తర్వాత పగడ్బందీగా సిట్ సేకరించినటువంటి ఆధారాలు అని చెప్పి న్యూస్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఓకే. రియల్ ఎస్టేట్, సినిమా, గోల్డ్, విదేశాలకి హవాలా, ఇది నడిచింది లిక్కర్ స్కామ్ తోటి. లిక్కర్ స్కామ్ ప్రాథమికంగా 3,500 కోట్లు అని తేల్చారు. కాదు, 3,500 కోట్లు కాదు, దాదాపు 70,000-80,000 కోట్లు ఉందని చెప్పేసి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ఆయన శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు కూడా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా దాదాపు 30,000 కోట్ల పైన ఉందని చెప్పారు. ఓకే. అసలు అది ఎంత ఉంది అని చెప్పేది అసలు ఇప్పటి వరకు అంచనాకు రావట్లా. దానికి కారణం ఏంది? ప్రభుత్వం మారగానే ఇమీడియట్గా ఫైళ్ళు తగలబడ్డాయి, అనేక ఫైళ్ళు తగలబెట్టేశారు. ఆ తర్వాత నీకు సిస్టమ్స్ని, హార్డ్ డిస్క్ని తీసేశారు. ఆ డేటా మొత్తాన్ని దుబాయ్కి తరలించారు. దుబాయ్కి తరలిస్తే దుబాయ్లో ఈ మొత్తం సమాచారం అక్కడ ఉందని చెప్పి కూడా సిటీ పోలీసులు ఒక సమాచారం సేకరించారు. సో దీంతో అసలు దీంట్లో సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా అంటే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మనకి సునీల్ రెడ్డి బయటకు వచ్చారు. సునీల్ రెడ్డి కంటే ముందు రాజు అతన్ని ఈ సునీల్ రెడ్డి పిఏ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఫస్ట్ అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ మొత్తం బయటపడ్డాయి. ఒక్కోటి బయటపడుతుంది. ఓకే. ఇలా ఎంతవరకు వెళ్ళొచ్చు సార్? ఇంకెవరెవరు రావచ్చు? అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో ఫైనల్గా ఈ డబ్బంతా ఎక్కడికి చేరింది? ఈ డబ్బంతా ఒక పర్సన్కి అయితే చేరుంటుంది కదా. ఆ పర్సన్కి ఎంత చేరింది అనేది తేల్చేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి విచారణ ఇదంతా కూడా. ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మాజీ మంత్రి అంటున్నారు. ఆ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మాజీ మంత్రి సినిమాలు కూడా తీశారు. ఓకే. మరి సినిమాలు తీసి బ్లాక్ ను వైట్ గా మార్చుకోవడానికి అదొక సాధనంగా ఉపయోగిస్తారు. విచారానికి పిలిచి ఆయన కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా బయటపడే ఛాన్సులు కూడా ఉన్నాయి కదా. చెప్పలేం కదా. ఇప్పుడు సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మాజీ మంత్రిది బయటపడింది. అతను అదుపులోకి తీసుకుని విచారిస్తే అక్కడ ఇంకో క్లూ లభించవచ్చు. ఇప్పుడు ఎక్కడి నుంచి దాదాపుగా ఈ 15 నెలల నుంచి ఒక్కొక్కరిని విచారించుకుంటూ వస్తుంటే ఇప్పుడు అది ఒక్క చోట దాన్ని స్టార్ట్ చేస్తే అది ఇన్ని రకాలుగా వెళ్తుంది. తీగలాగితే డొంకంతా కదిలింది, మొత్తం తీగలాగితే డొంకంతా కదిలినట్టు. ఇప్పుడు ఎంతమంది? ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. ఇంతకుముందు బాలాజీ గోవిందప్ప పేరు మనం విన్నామా? బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, అలాగే సజ్జల భార్గవ రెడ్డి. వీళ్ళందరూ ఎవరు? గత ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రికి సన్నిహితులు. ఇప్పుడు బయటపడింది సునీల్ రెడ్డి జైలు మేటు. ఇంకో కామన్ పాయింట్ కూడా ఉంది సార్, అందరూ రెడ్లే ఇక్కడ. అసలు మొత్తం ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ మొత్తం రెడ్డి సామాజిక వర్గమే పై లేయర్లో ఉంది కదా. ఇప్పుడు డీజీపీ ఆయనే, చీఫ్ సెక్రటరీ ఆయనే, రెడ్డి సామాజిక వర్గం, ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గమే. రాష్ట్ర చరిత్రలో ఈ 3 పోస్టులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. పైగా ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఒకే జిల్లా ముగ్గురు. సో ఒకే జిల్లా, ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ, డీజీపీ అండ్ ముఖ్యమంత్రి అని అంటే ఇంకేముంటుంది? మొత్తం వాళ్ళదే కదా. వ్యవస్థలు మొత్తం వాళ్ళ ముగ్గురు చేతుల్లోనే ఉంటాయి కదా. సో ఇప్పుడు నమ్మకమైన వాళ్ళు అంటే వాళ్ళే. ఆ గత ప్రభుత్వానికి వాళ్ళ చేతనే ఈ కూడా చేయించారు. అందుకే ఒకే సామాజిక వర్గంలో ఉంటారు. అదే సామాజిక వర్గంలో ఉండుకున్న వేరే సామాజిక వర్గంలో రానివారు కదా. ఇప్పుడు కసిరెడ్డి నెంబర్ 1, A1. కసిరెడ్డిని ఎప్పుడైతే అదుపులో తీస్తున్నారో ఆ రోజు నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మాజీ మంత్రి తెచ్చింది. ఆ మాజీ మంత్రి ఎవరు? సేమ్ సామాజిక వర్గమా కాదా అనేది కూడా త్వరలో తేలిపోతుంది. సో ఆయన కూడా పోలీసులు కనుక అదుపులో తీసుకుని విచారిస్తే అప్పుడు ఏదన్నా ఇంకా గుట్టేమన్నా బయటకు వస్తుందా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.